రాష్ట్రానికి రాజధాని అంటే ఇటుకలతో కట్టిన భవనం మాత్రమే కాదు, అది ప్రజల భవిష్యత్తుకు పునాది, పాలనకు స్థిరత్వం. కానీ అదే రాజధాని ప్రభుత్వం మారినప్పుడల్లా మారిపోతుందా? రాజధాని అన్నది ఒక శాశ్వత వ్యవస్థ కాదా? ఇప్పుడు ఇదే ప్రశ్న అమరావతి కేంద్రంగా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమవుతోంది. ఏ ముహూర్తంలో పునాదిరాయి పడిందో కానీ రాజధాని నిర్మాణం ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి అన్నట్లు మారింది. రాజకీయ కారణాలు ఏమైనా ఏపీ కలల రాజధాని గత 10 ఏళ్లుగా కలగానే మిగిలిపోతుంది. తాజాగా అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు మరోసారి క్యాపిటల్ను సందిగ్ధంలో పడేసేలా చేసింది. ఇంతకు అమరావతిపై జగన్ ఏమన్నారు? దానికి ప్రభుత్వం నుంచి కౌంటర్ ఏంటి? రాజధాని కోసం దశాబ్దాల ఎదురుచూపు, స్థిరమైన క్యాపిటల్ కోసం తప్పిస్తోన్న ప్రజలు. కానీ ప్రభుత్వాలకు రాజధాని రాజకీయ వస్తువుగా మారిందా? ఏపీ రాజధాని ప్రజల భావోద్వేగాలతో ఈ గేమ్స్ ఏంటి? ఏపీకి చిరునామాగా నిలిచే అమరావతి నిర్మాణం సాధ్యమేనా? రాజధాని అంటే ఒక రాష్ట్రానికి, దేశానికి పాలనా సౌధం, ప్రజల ఉనికికి ఓ చిరునామా, రాష్ట్రానికి ఆర్థిక కేంద్రం, ప్రజల భవిష్యత్తుకు భరోసా, ఉద్యోగ ఉపాధి సృష్టికి నిలయం, కలల గమ్యస్థానం. రాష్ట్ర విభజన తర్వాత తమకంటూ స్థిరమైన ఓ పాలనా కేంద్రం కోసం తపించారు ఏపీ ప్రజలు. స్థిరమైన రాజధాని కోసం కలలుగన్నారు. కానీ ఏపీ ప్రజలు ఏం దురదృష్టం చేసుకున్నారు? కానీ రాజధాని విషయంలో వారి ఆశలు, ఆకాంక్షలు తీరని చేరని ప్రయాణంలా మారిపోయింది. 10 ఏళ్లు గడిచిన రాజధానికి ఓ రూపం లేకుండా పోయింది. ఇప్పటికీ తాత్కాలిక రాజధాని అన్న ముద్రను చెరిపివేసుకోలేకపోతోంది. పాలకుల చిత్తశుద్ధి, సంకల్ప లోపంతోనే ఈ దుస్థితి వచ్చిందంటున్నారు ఏపీ ప్రజలు. చంద్రబాబు 2వ విడత పాలనతో అమరావతికి మళ్లీ కొత్త రెక్కలొచ్చాయి. కేంద్రం ఫుల్ సపోర్టుతో రాజధాని నిర్మాణం పరుగులు పెడుతుందని అనుకున్నారు. ఇటు మాజీ సీఎం జగన్ కూడా 3 రాజధానుల నినాదంతో ప్రజల నుంచి వ్యతిరేకత చవిచూశారు గత ఎన్నికల్లో. ప్రజల ఆకాంక్ష మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో అమరావతికే కట్టుబడాల్సి వచ్చింది. కూటమి సర్కారు కొలువుదీరిన నాటి నుంచి ప్రతిపక్ష వైసీపీ నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలేవీ కానరాలేదు. దీంతో రాజధానిలో మళ్లీ భవన పునర్నిర్మాణాల కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం విషయంలో దూకుడు పెంచారు చంద్రబాబు. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్న తాజాగా ఏపీ రాజధాని అమరావతి అంశం మళ్లీ రాజకీయ వేదికపై వేడెక్కింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ తొలి నుంచి వాదిస్తున్నట్టుగానే తొలుత రైతుల నుంచి 50,000 ఎకరాలను డెవలప్ చేయటానికి 1,00,000 కోట్లు కావాలని, 2వ విడత 50,000 ఎకరాల కోసం మరో 1,00,000 కోట్లు, అంటే 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని కూటమి సర్కారును ప్రశ్నించారు. అదీగాక రాజధాని ప్రాంతం రివర్ బెడ్లో ఉందని, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే క్యాపిటల్ అని, అంతేగాని రాజధాని నిర్మాణం అంటూ ఏదీ ఉండదని జగన్ సెలవిచ్చారు. దీంతో అమరావతి నిర్మాణంపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నట్టయింది. In the initial first phase you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your Benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. జగన్ కామెంట్స్ మరోసారి అమరావతి నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుపై అనేక సందేహాలను రేకెత్తించింది. రాజధాని అంటే కేవలం ప్రభుత్వ భవన చిరునామా మాత్రమేనా, లేక చట్టాలతో నిర్ణయించిన ఒక వ్యవస్థనా? రాజధాని అంటే ఒక సంతకం చాలు అన్నట్టా, లేక తరతరాలకు దిశ చూపే ఒక స్థిరమైన వ్యవస్థ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అమరావతిని మళ్లీ వార్తల హాట్ సీట్లో నిలబెట్టాయి. వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు కొత్తవి కావు.
గతంలోనూ 3 రాజధానుల ప్రతిపాదనలతో తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు. ఈ ప్రతిపాదనతో రాజధాని అంటే ఒకే కేంద్రం అన్న భావనకు గండిపడిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అన్న వ్యాఖ్యతో ఆ పాత భయం మళ్లీ బయటకొచ్చింది. ఎవరూ ఊహించని విధంగా తన వ్యాఖ్యలను నేషనల్ మీడియాతో పంచుకున్నారు జగన్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ వైసీపీ అధినేతపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలతో మండిపడ్డారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అయితే బెంగళూరులో కూర్చుంటే అది ఏపీ రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా అందరికీ అనుమానం పెంచుతున్న రాజధాని చట్టబద్ధత అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆగమేఘాల మీద కలిసి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజధాని అమరావతిపై పార్లమెంట్లో బిల్లు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని అనేది రాజకీయ ప్రకటన కాదని, చట్టపరమైన వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజధానిని నిర్ణయించింది ఒక పార్టీ కాదు, ఒక ప్రభుత్వం కాదు, రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన చట్టమని గుర్తు చేశారు. గత ప్రభుత్వం వచ్చి మూడో ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడనేది లేకుండా చేశారు. అదే నాయకుడు 2014-19లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాల్లో కావాలని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చేయెత్తారు. అసెంబ్లీలో చేయని వ్యక్తి ప్రభుత్వం మారంగానే మాట మార్చి రాజధాని 3 ముక్కలని ఎక్కడా లేకుండా చేశారు. దాని మీద అనేక కేసులు వేయటం, కోర్టులు, నానా ఇష్యూస్ జరిగి రైతు సోదరులు దాదాపు 5 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు విమర్శలను రాష్ట్ర మంత్రులు అందుకున్నారు. వరుసబెట్టి వైసీపీ అధినేతపై మాటల యుద్ధానికి దిగారు. రాజధాని అంశాన్ని రాజకీయ ఆటబొమ్మగా మార్చేశారని మాజీ మంత్రి, టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా రాజధాని మారకూడదు అన్నది ప్రజాస్వామ్యపు మౌలిక సూత్రమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి నష్టం తెచ్చే ఈ ప్రయోగాలు ఇక ఆగాల్సిందేనని హెచ్చరించారు. ఇక ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన పదునైన వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. రాజధాని ఎక్కడైనా పెట్టేయొచ్చు అన్నట్టుగా మాట్లాడితే రాష్ట్రానికి స్టెబిలిటీ ఎక్కడుంటుందన్నారు. పెట్టుబడిదారులు రాజధానిలో స్థిరత్వం చూస్తారని, అది లేకపోతే రాష్ట్రానికి నష్టం తప్పదని వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరో కోణాన్ని చూపించారు. రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని సూచించారు. ప్రభుత్వాలు మారినా పాలసీలో స్థిరత్వం ఉండాలన్నది ప్రజల ఆకాంక్ష అని గుర్తు చేశారు. ఇక జగన్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సజ్జల. అమరావతిని వైసీపీ చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు. అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, రాజధానిలోనే జగన్ ఇల్లు, పార్టీ ఆఫీస్ కట్టుకున్నారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ఇంకా అక్రమ నివాసంలోనే ఉన్నారని, పాలనా వికేంద్రీకరణలోనూ అమరావతిని తక్కువ చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు పాపకి ఆయన సీఎం గాల, ఈ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా. ఎస్, ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్, ఓకే, మనం అక్కడే ఉండాలా. నువ్వున్నావా? నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది బయట, నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఎవరు సిన్సియర్ ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉండకూడదనిలా, ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తున్నా. నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాంతోనే యాజ్ ఇఫ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్ గా నువ్వు చేస్తున్నది తప్పు అని అంటే ఇమ్మీడియట్ విరుచుకుపడుతున్నారు కాటకొట్టలాగా. రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రజల ప్రశ్న మాత్రం ఒక్కటే. ప్రభుత్వాలు మారితే ప్రతిసారి రాజధాని మారుతుందా? అమరావతి రైతుల భవితవ్యం ఏంటి? పెట్టుబడులు పెట్టిన వాళ్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రానికొచ్చే పెట్టుబడులపై ఈ అస్థిరత ఎలాంటి ప్రభావం చూపుతుంది? కేవలం ఇవి రాజకీయ ప్రశ్నలు కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు. ఇక్కడే మరో కీలక అంశం. రాజధాని అనేది ప్రకటనతో మారుతుందా లేదా చట్టంతోనే నిర్ణయించాలా అని అడిగేవారికి
అధికార పార్టీ నేతలతో పాటు న్యాయ నిపుణులు ఇస్తున్న సమాధానం ఒక్కటే. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పాటు శాసనసభలో ఆమోదించిన చట్టం, గవర్నర్ ఆమోదం, న్యాయపరమైన ప్రక్రియ ఇవన్నీ దాటిన తర్వాతే రాజధాని ఒక వ్యవస్థలా నిలబడుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా రాజధానులు మారటం అరుదు. స్థిరత్వం లేకపోతే పాలన గందరగోళంగా మారుతుంది. అమరావతి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రూపుదిద్దుకున్న విజన్, ప్రపంచ స్థాయి రాజధానిగా డిజైన్ చేసిన ప్రణాళిక, రైతుల భూముల త్యాగంతో నిర్మించాలనుకున్న ఒక కల. ఆ కలను రాజకీయ లాభనష్టాల కోసం మళ్లీ ప్రశ్నార్థకంగా మార్చటం రాష్ట్రానికి మంచిది కాదు అన్నది నిపుణుల అభిప్రాయం. రాజధాని అనేది ఒక పార్టీ ఆలోచన కాదు, ఒక ప్రభుత్వ చిరునామా కాదు, ఒక రాష్ట్రానికి వెన్నెముక. ప్రభుత్వాలు మారొచ్చు, నాయకులు మారొచ్చు, కానీ రాజధాని మాత్రం మారకూడదు. ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది ఒక్కటే. ఈసారైనా అమరావతి అంశానికి శాశ్వత సమాధానం దొరుకుతుందా, లేదా రాజధాని మళ్లీ రాజకీయ చర్చల మధ్య నలిగిపోతుందా?